ఇప్పుడు మనం ఎంతో ఇవాళ వచ్చే పరిస్థితి లేకపోయినా ఆసిఫాబాద్ మీద ప్రేమతోటి, కొమరం భీం మీద పట్ల ఉన్న గౌరవంతో, సాయి కుమార్ గారితో ఉన్న అనుబంధంతో మాజీ మంత్రివర్యులు 1800 చిత్రాల్లో నటించి మనందరినీ మెప్పించినటువంటి బాబుమోహన్ గారికి ప్రత్యేక సత్కారం జరుగుతుంది. దాన్ని వారు స్వీకరించవలసిందిగా కోరుతూ ముఖ్య అతిథులు వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కొన్ని వేల సత్కారాలు అందుకొని అత్యున్నత పదవులు అధిరోహించి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న బాబుమోహన్ అన్న గారికి మనందరి తరఫున, గిరిజన సోదరుల తరఫున, కళాకారుల తరఫున, ఆసిఫాబాద్ ప్రజల తరఫున గట్టిగా కరతాళ ధ్వనులు అందించండి. వారి అమూల్యమైన స్పందన విందాం. గౌరవనీయులు, సభాధ్యక్షులు, నా సోదరులు, మీ ఆసిఫాబాద్ నివాసి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి హైదరాబాదులో ఒక డైరెక్టర్గా, రచయితగా ఎన్నో క్యారెక్టర్లు వేస్తున్నాడు సురేష్ కుమార్ గారు. నాగబాలతో మంచి డైరెక్టర్ అయి, నాగబాల తర్వాత ఇంకెన్నెన్నో చేస్తూ మీ అందరికి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. నాగబాల సురేష్ కుమార్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు నా సోదరి కోవ లక్ష్మి గారు, జిల్లా కలెక్టర్ గారు వెంకటేష్ దోత్రు గారు, శ్రీమతి ఖుష్బూ గుప్తా గారు ఐఏఎస్, డివి శ్రీనివాస్ గారు ఎస్పీ గారు, దీపక్ తివారి గారు కలెక్టర్ గారు, మిగతా నా తమ్ముడు శివారెడ్డి, ఇంకొక తమ్ముడు ఉన్నాడు, వేదిక మీద ఆశీనులైన అందరికీ, పెద్దలందరికీ, నా తమ్ముడు ఎంపీ నగేష్ బాబోయ్, ఎంపీ కాదు ఎంపీయే కానీ సినిమా యాక్టర్ ఎంపీ. ఎందుకంటే గోల పడలేక ప్రతి దగ్గర పోటీకి వస్తుంటే నేను సినిమా యాక్టర్ కాదు బాబు, నువ్వే సినిమా యాక్టరు, నేను పొలిటీషియన్ అన్నా. అప్పటి నుంచి ఆయన సినిమా యాక్టర్, నేను పొలిటీషియన్. అట్లా ఆ తమ్ముడు పొలిటికల్ హీరో, నేను వస్తుందే ఏదో అట్టట్ట అన్నమాట. ఆ తమ్ముడు నగేష్ తమ్ముడు, తర్వాత నాగి ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడే చూశారు మీరు. మీ అందరికీ అవార్డు తీసుకోబోతున్న నా తమ్ముడు ఇంకొక సాయి కుమార్ గారికి, అందరికీ కూడా పేరు పేరున, ప్రెస్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇకపోతే ఎన్నోసార్లు సురేష్ కుమార్ నన్ను కిడ్నాప్ చేయాలని చూశాడు. ఆసిఫాబాద్ వస్తావా రావా అని నాతో ఎప్పుడు యుద్ధం ఉండేది. ఆ ప్రోగ్రామ్ అని ఈ ప్రోగ్రామ్ అని ఎప్పుడు ఏదో ఒకటి ఆసిఫాబాద్లోనే పెడుతుంటాడు ఆయన. ఇంకొక జిల్లా సైడ్ చూడడు, ఈ జిల్లా సైడే చూస్తుంటాడు. కానీ నాకు కుదరలా. కానీ ఇప్పుడు నేను రాలేని పొజిషన్లో ఉన్నా, వస్తావా రావా అనే లింక్ ఒకటి అడ్డం వచ్చి, ఇంకొక లింక్ ఏమో సాయి కుమార్ గారు, నా తమ్ముడు కాదు ఇంకొక వరుస ఉంది, పీజే శర్మ గారి కుమారుడు. ఇదంటేనేమో ఈయన ఒప్పుకోడు, సాయి కుమార్ తండ్రి పీజే శర్మ గారు అంటే ఆయన ఒప్పుకోడు. ఒక సందర్భంలో నా పీజే శర్మ కొడుకు వాడు సాయి అన్నాడు. అమ్మ బాబాయ్ అనుకునేది మేము అప్పుడు. అదే పీజే శర్మ గారు నన్ను నా తమ్ముడు అని పిలుస్తాడు. బాగా ఇష్టం, నేను నా తమ్ముడు అని పిలిచేవాడు. తమ్ముడు అది ఇక చాలా ఉండేది మా ఇద్దరి స్నేహం. ప్రతి సినిమాలో నేనున్నానా లేదని పీజే శర్మ గారు చూసేవారంటే సాయి కుమార్ గారి తండ్రి గారు, పీజే శర్మ గారు ఉండరా లేదని నేను చూసేవాడిని. ఈ సుట్టరికం ఇలా ఉంటే ఇంటికి పోయేసరికి వదిన గారంటే తల్లిగారితో సమానం కదా, నేను అమ్మ అని పిలిచేవాడిని.
అమ్మ అని పిలిచిన ఆ వరుసకేం మళ్ళీ అన్న సాయి. అలా సాయికి ఈ సత్కారం ఖచ్చితంగా నేను చూడాల్సిందే. మా అన్న పీజే శర్మ గారు సంతోషపడతారు అని నిజంగా చెప్తున్నాను. ప్రయాణం చేయొద్దని డాక్టర్ చెప్పాడు నన్ను, ఎందుకంటే ఒక షూటింగ్లో దూకాను. అసలు ఇప్పుడు దూకొచ్చా నేను? అప్పుడు దూకిందంటే ఒక మాట, అప్పుడంటే ఎప్పుడో కాదు, రజాకారులప్పుడు కాదు, మొన్న డ్యాన్స్ వేసినప్పుడు. ఇప్పుడు కూడా డ్యాన్స్ వేస్తున్నాను, రిటైర్ అని అనుకున్నారు కొంపదీసి. మళ్ళీ డ్యాన్సులు మొదలైనవి, మళ్ళా అన్నీ మొదలైనవి. 10 సినిమాలు చేస్తున్నాను, త్వరలో రాబోతున్నాయి. అదే కదా ఇప్పుడు చెప్పింది. బావలు సై అంటున్నాడు సాయిజీ. మరితే సెలుక్ష్మితం తీసుకురా, ఇక్కడే రెడీ. బావలు సై ఆ పాట సాయి, అది సెలుక్ష్మితది, నాది కాదు. కోటగారు నేను ఒక 300 మంది మీ అందరం ఆమె చుట్టూ ఆమె బావల సయ్య అంటే మేము మరదల సయ్య అనాలి. కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది. యా ఓ మై గాడ్. అట్లా ఎన్నో పాటలు, ఎన్నో డ్యాన్సులు మిమ్మల్ని అందరినీ నవ్వించిన బాబుమోహన్గా మిమ్మల్ని అందరినీ ఆదిలాబాద్ వచ్చాను. నేను మంత్రిగా వచ్చాను, సినిమా యాక్టర్గా వచ్చాను, కొన్ని ఫంక్షన్స్కి వచ్చాను. ఇక ఈ నాదు నా ప్రాణం దీన్ని ఎన్నోసార్లు అయ్యాను. కానీ ఇటు ఆసిఫాబాద్ సైడ్, ఈ సైడ్ రాలేదు. కనుక ఆ కోరిక కూడా తీరింది. ఇంకా చెప్పితే చాలా టైం, ఇక అసలు మీకు సాయంత్రం దాకా నైట్ భోజనం దాకా కూర్చోవచ్చు. కానీ మరి ఇక్కడ సమయపాలన పాటించాలి కనుక ఏమనుకోవద్దని తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, సత్కారం చేసినందుకు ఈ కమిటీ వారందరికీ, మరి ముఖ్యంగా మా సాయిని గౌరవిస్తున్నందుకు డబల్ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తమ్ముడు ఎంపీ నగేష్ గారికి, మా చెల్లెలు కోవాలక్ష్మి గారికి, అలాగే డైరెక్టర్, ఇంకొక డైరెక్టర్ ఉండవు, నా సాలేగాడు ఉన్నాడు, అంటే కోట గారు మా అన్నయ్య, నా బామ్మరిది ఉన్నాడు అక్కడ, బ్రహ్మానందం. నా సాలే గారిని హీరోగా పెట్టి చేసిన డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. రాహుల్ గాంధీ కాదు, రాహుల్ డైరెక్టర్. తమ్ముడు కంగ్రాట్స్, నేను చాలా సంతోషపడ్డా వాళ్ళు పర్సు చూసి. కానీ నువ్వు అసలు ఫస్ట్ పిక్చర్తోనే అరే అనిపించావు కనుక నీలాంటి వాళ్ళు ఎంత ఆపినా ఎవడాపినా ఆగరు తమ్ముడు. కనుక దూసుకపో ఎరగది అంతే. ఆయన ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ రాహుల్, తెలంగాణ కింగ్స్ అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, ఇక ఆ దొంగ ఉన్నాడు, ఆ దొంగ నేను సత్య కోపం వచ్చింది నాకు. ఆ తమ్ముడు ఒక గంట కనీసం ఒక్క 45 నిమిషాలు మిమ్మల్ని నవ్వించుతాడు అనుకున్నా. కానీ 10 నిమిషాల్లో ముగించాడు. 10 కూడా కాదు, 5. దుర్మార్గుడ, ద్రోహి. వాకే. అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. మా తమ్ముడు సాయి కుమార్ గారికి మన కంగ్రాట్స్. సత్కరించే వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు.